స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ రాజ్యాంగబద్ధమే అంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. దాన్ని నిర్వహించే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. దేశంలో ప్రజాస్వామ్య పటిష్టతకు అవసరం. ఎస్ఐఆర్లో భాగంగా పౌరసత్వాన్ని ఈసీ పరిశీలించవచ్చు అంటూ ఈ ఎస్ఐఆర్ వ్యతిరేక పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన పరిస్థితి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు, సార్ నేను క్యాడర్కి పిలుపు కూడా ఇచ్చారు, సర్పై అత్యంత అప్రమత్తంగా ఉండండి అంటూ క్యాడర్ని అలర్ట్ చేసే ప్రయత్నం చేశారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు అంటే 11.9% ఓట్లు తీసేసినారు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఎస్ఐఆర్ సర్వే ద్వారా. తమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేయడం జరిగింది ఈ ఎస్ఐఆర్ సర్వేల ద్వారా. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గం, ఇది మీ అందరికీ తెలిసి ఉండాలి. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్ అనే నియోజకవర్గంలో 45,982 ఓట్లు తొలగిస్తే 15,000తో మమతా బెనర్జీ ఓడిపోయింది. ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని చెప్తా ఉన్నా ఈ మాట. అదేవిధంగా తమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్ అనే నియోజకవర్గంలో దాదాపుగా 71,000 ఓట్లను తొలగిస్తే ఆయన ఓడింది 8,000 ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 2 అంశాలను గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. అంతేకాదు బెంగాల్లో తీసేసిన ఓట్లు 91 లక్ష ఓట్లు, 91 లక్షల ఓట్లు బెంగాల్లో తీసేస్తే ఆ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారి పార్టీ ఓడిపోయింది 31 లక్షల తేడాతో. 91 లక్షల ఓట్లు తీసేస్తే 31 లక్షల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయింది. రైట్. జగన్మోహన్ రెడ్డి సర్ మీద కొన్ని అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సర్ను వ్యతిరేకిస్తూ ఉన్న పరిస్థితి. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది కదా సార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది రాజ్యాంగబద్ధము అని చెప్పేసి. అయినా కూడా వైసీపీలో ఎందుకు టెన్షన్ సార్? వైసీపీలో ఎందుకు టెన్షన్ వైసీపీని అడగండి, నేను చెప్పలేను. వాళ్ళ ఎందుకు టెన్షన్ పడుతున్నారు దానికి దట్ ఇస్ దేర్ ఎక్స్ప్లెనేషన్. కానీ వాస్తవం ఏంటి, ఒక వైసీపీ టెన్షన్ పడడం లేదు. మీరు దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నీ కూడా సార్ పట్ల టెన్షన్ పడుతున్నాయి. మీరు ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యాంగిల్లోనే చూస్తుంటారు. ఎందుకంటే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం మొత్తాన్ని 2 పార్టీల దృక్పథంతోనే చూస్తారు. కానీ మీరు బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకించింది, బీహార్లో ఆర్జేడీ వ్యతిరేకించింది, మీకు తెలంగాణలో టీఆర్ఎస్ శ్రేణులకు అప్రమత్తంగా మరి కేటీఆర్ పిలిపించాడు. మీ కాంగ్రెస్ పార్టీ దేశమంతటా సరిపైన ఆందోళన చెందుతోంది. అఖిలేష్ యాదవ్ మీకు ఉత్తరప్రదేశ్లో, తమిళనాడులో స్టాలిన్, ఇలా దేశవ్యాపితంగా ప్రతిపక్షాలు అందరూ కూడా సో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పట్ల అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇదేదో వైసీపీ జగన్ అనే యాంగిల్లోనే చూడకూడదు. మరి ఎందుకు చూస్తున్నారు ప్రతిపక్షాలు అంటే, సుప్రీంకోర్టే దీన్ని రాజ్యాంగబద్ధం అని చెప్పింది కదా అని మీరు అడగచ్చు. ఇప్పుడు ఎవరు కూడా ఏ ప్రతిపక్షము కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టడాన్ని వ్యతిరేకించడం లేదు. దాని రాజ్యాంగబద్ధతను, చట్టబద్ధతను, అవసరాన్ని కూడా ఎవరు ప్రశ్నించడం లేదు. అర్థం కావాల్సిందే. ఎందుకంటే ఎలక్టోరల్ రోల్స్ను ఎప్పటికప్పుడు రివైజ్ చేయాల్సిందే, అంటే డిస్ప్యూట్ లేదు. ఎందుకు రివైజ్ చేయాలి అంటే, ఇప్పుడు కొంతమంది చనిపోతారు. ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత తెలంగాణలో మా ఇంట్లోనే మా ఫాదర్ చనిపోయారు, మా సిస్టర్ చనిపోయారు. వాళ్ళిద్దరూ ఓటర్లుగా ఇప్పటికీ ఉంటున్నాం. మా ఫాదర్ అంటే నేనే ప్రత్యేకంగా తీసేయించాను. మా సిస్టర్ చనిపోయి 1 year కూడా కాలేదు. సో ఆమె ఓటు ఇంకా ఇప్పటికీ ఉంది కదా. సో ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తీసేస్తారు. ఇలా చనిపోయిన వాళ్ళు ఉంటారు, అటు నుంచి ఇటు మారిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చాలా కాలము ఉప్పల్ నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నాను, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో. నేను ఇల్లు మారాక ఇప్పుడు ఇల్లు మారిన తర్వాత కూడా అక్కడికే పోయి ఓటు వేసేవాడిని.
నేను ఈ 2 చోట్ల ఓటు హక్కు లేకుండేది, నేనున్న చోట కాకుండా నా పర్మనెంట్ హౌస్ అడ్రస్ అది కనుక అక్కడే పోయి ఉప్పల్ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఓటేసేవాడిని. ఈ మధ్య నేను లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు, ఈ మధ్య కూడా అంటే లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి ఉన్న ఏరియాకి మార్చుకున్నాను. ఇప్పుడు నేను జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ను, మీకు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ను. ఇప్పుడు కాన్షియస్గా ఉన్నవారు ఎవరము నాలాంటి వాళ్ళు మన అక్కడ 2 చోట్ల ఓటర్గా ఎన్రోల్ అయి ఉండకూడదు కనుక అక్కడ తొలగించేసుకొని ఇక్కడ నేను ఓటర్గా చేరాను. ఇలా మీకు ఇవాళ కూడా పేపర్లో వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఓటర్లుగా ఉంటారు, తెలంగాణలో కూడా ఓటర్లుగా ఉంటారు. 2 వేరు సందర్భాల్లో ఎన్నికలు జరుగుతాయి కనుక అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ ఓటేస్తారు, ముందు జరుగుతాయి కనుక ఆ తర్వాత లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఓటేస్తారని విమర్శలు కూడా వచ్చాయి. సో ఇలా మీకు ఒక ప్రాంతంలో 2 ప్రాంతాల్లో ఓట్లు ఉంటాయి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మూవ్ అవుతుంటారు, చనిపోతుంటారు, ఇలా విదేశాలకు వెళ్ళిపోతుంటారు, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఇలాంటి వాటిని తొలగించాలా వద్దా? ఇది అలాగే ఉంటే ఏమవుతుంది, 100 ఓట్లలో 50% ఓటింగ్ పడిందని మనం అంటుంటాం, అందులో 20% నిజంగా ఓటర్లే గారు వాళ్ళు. అంటే అప్పుడు 80 ఓట్లు ఉన్నాయి, 40 పడి ఉంటే, ఇప్పుడు 100 ఓట్లలో 50 ఓట్లు పడ్డాయంటే 80లో 50 అంటే 60% దాటిపోతుంది. మీకు అందుకే బెంగాల్లో కూడా ఆ హిస్టారిక్ ఓటింగ్ ఎందుకు జరిగింది అంటే ఆ ఓట్లు 91 లక్షల ఓట్లు తీసేసే వరకు టోటల్ తగ్గింది. సో అందువల్ల ఇదే కాకుండా ఏమవుతుందంటే 2 చోట్ల ఓట్లున్నా చనిపోయిన వాళ్ళ ఓట్లు తీయకపోతే దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది. అంటే మీకు దొంగ ఓట్లు వేసే ప్రమాదం ఉంటుంది, మన ఇంపర్సనేషన్, ఒకరి పేరిట ఒకరు ఓటేస్తుంటారు. సో ఈ ఛాలెంజెస్ అన్నీ ఉండొద్దు అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అవసరం, దాంట్లో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. సో దాంట్లో డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరమే లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మన దేశ ఎన్నికల ప్రాథమిక సూత్రం. దీన్ని కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో భాగంగా చెప్పింది. మరి అనుమానాలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే, ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైనా ఇట్ ఈస్ ఏ మెకానిజం టు ఫెసిలిటేట్ ఎలక్షన్స్. అంటే వయోజన ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు దోహదం చేయాలి. కానీ అన్ఫార్చునేట్లీ ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ పనులు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలను మోటివేట్ చేయడం, ప్రజలకు ఫెసిలిటేట్ చేయడం కన్నా ఎన్ని రకాలుగా ఓటు హక్కు లేకుండా చేయవచ్చు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ద్వారా. అంటే తాను ఓటరు అని ప్రూవ్ చేయాల్సిన పెద్ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ను ఓటర్ పైన పెట్టి తీసేస్తాం. అంటే ఏ చిన్న కారణాన్ని కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు బెంగాల్లో కొన్ని లక్షల ఓట్లు డిస్ప్యూట్లు ఉన్నాయి, వాళ్ళు ఓటర్కి ఈ ఎన్నికల ఓటు వినియోగించుకోలేదు. కానీ అందులో ఒక 1600 మందికి మాత్రం వాళ్ళు ఛాలెంజ్ చేస్తే ట్రిబ్యునల్లో వాళ్ళకి ఓట్లు వచ్చాయి, అందరికి వచ్చే ఓట్లు. వాళ్ళు బోగస్ ఓట్లేదు, మన అందరికి వాళ్ళు ఎట్లా వస్తాయి ట్రిబ్యునల్లో. కానీ వీళ్ళందరూ కొన్ని లక్షల మంది వెళ్ళి ట్రిబ్యునల్లో సవాల్ చేయగలరా నా ఓటర్కి రాలేదని? అంటే అలాంటి దేశంలో పరిస్థితులు ఉన్నాయా అంటే చాలా క్లియర్గా స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ పేరిట, బోగస్ ఓటర్లను తొలగించడం పేరిట, లేని ఓటర్లను తొలగించడం పేరిట చేస్తున్నటువంటి ప్రయత్నంలో కావాలని ఎక్కువ మంది ఓటర్లను ఓటు హక్కు లేకుండా కూడా చేస్తున్నారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో అనుసరిస్తున్న ప్రొసీజర్స్ వల్ల కావచ్చు. ఆధార్ కార్డు చెల్లదంటారు, ఆధార్ కార్డు వల్ల వచ్చే పాస్పోర్ట్ చెల్లుతుంది అంటారు. విచిత్రం ఏంటంటే పాస్పోర్ట్ కావాలంటే ఆధార్ కార్డు కావాలి, ఈవెన్ పాస్పోర్ట్కి అపాయింట్మెంట్ బుక్ చేయాలని ఆధార్ కార్డు అడుగుతారు. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో రూల్ ఏంటంటే ఓటు హక్కు కావాలి అంటే పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు ఉండొద్దట. ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి, పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, ఆధార్ కార్డు లేకపోతే ఎట్లా అంటే ఎట్లా? ఆధార్ కార్డుతోనే పాస్పోర్ట్ వస్తుంది. అంత అన్సైంటిఫిక్గా ఉంటే సుప్రీంకోర్టు ప్రశ్నించింది కూడా. మీరు పెడుతున్న కండిషన్స్ ఓటర్ను ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాదు, ఓటర్ తొలగించడానికి చేస్తున్నారు అని. ఇక రెండవ విమర్శ ఏంటంటే ప్రతిపక్ష అనుకూల ఓటర్లను తొలగిస్తున్నారు. ఎందుకంటే గ్రామ స్థాయిలో బూత్ స్థాయిలో ఏమవుతుందంటే రవిశంకర్ గారు, మీరు అనొచ్చు సార్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళు ప్రతిపక్ష ఓటర్ అని. మనందరికీ తెలియదు. ఇప్పుడు గ్రామం ఉన్నారు, గ్రామంలో ఏ ఓటర్ ఏ పార్టీ మనం మీకు తెలియదు, నాకు తెలియదు, అందరికీ తెలుస్తుంది, ఓపెనే. సో వాళ్ళ ఓట్లు తొలగిస్తున్నారు. కుటుంబంలో ఒకరు ఓటు ఉంటుంది, ఇంకో ఓటు ఉండలేదు. విచిత్రం ఏంటంటే ఒకే కుటుంబంలో ఒకటి భార్య ఓటు ఉంటుంది, భర్త ఓటు ఉండదు.
భర్త ఓటు ఉంటుంది, భార్య ఓటు ఉండదు. అది ఎట్లా సాధ్యమవుతుంది ప్రాక్టికల్గా? సో దాని మీద మళ్ళీ ప్రాసెస్ ట్రిబ్యునల్ పోయేవారు పుణ్యకాలం కాస్త అయిపోతుంది, ఎన్నికలు అయిపోతుంది. సో అందువల్ల ప్రతిపక్ష ఓట్లను పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా తొలగిస్తున్నారు. అది ఎన్నికలను కూడా ప్రభావితం చేస్తుందని ఇప్పుడు మమతా బెనర్జీ అనుభవం, బెంగాల్ అనుభవం. అది మమతా బెనర్జీ చెప్పింది, అది ఇప్పుడు కోట్ చేసింది మమతా బెనర్జీ చెప్పింది. సో తన కాన్స్టిట్యున్సీలో నా మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను తొలగించారు అంటే ఇది నిజంగా ఈవెన్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఏదైనా ఒక కాన్స్టిట్యున్సీలో గెలిచిన అభ్యర్థి మెజారిటీ కన్నా ఎక్కువ ఓట్లను తొలగిస్తే మళ్ళీ రండి అని కూడా చెప్పింది. అంటే ఆ సుప్రీంకోర్టు కూడా ఎక్కడ ఎలిమెంట్ ఆఫ్ డౌట్ ఉంది. సో ఇంత ఓపెన్గా మీకు ఎన్నికల్ని తారుమారు చేస్తున్నారు, స్పెషల్ ఇంటెన్షన్ ద్వారా ప్రజల తీర్పును తారుమారు చేస్తున్నారు విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే ఈవీఎంల పైన విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ పైన దేశవ్యాప్తంగా ఆందోళన అధికార పార్టీ కాని వారి వద్ద ఉంది. ఇక మూడవది మైనారిటీ ఓట్లను టార్గెట్ చేసి తొలగిస్తున్నారు. బెంగాల్ మీరు డేటా తీయండి, మెజారిటీ కమ్యూనిటీ ఓట్లతో పోలిస్తే, హిందూ ఓట్లతో పోలిస్తే సరలో పోయిన ముస్లిం ఓట్లు ఎక్కువ, చాలా ఎక్కువ. బీహార్లోనే బెంగాల్లోనే. అంటే ముస్లింలలోనే ఓట్లు ఎందుకు దొంగ ఓట్లు ఉంటాయా అంటే దానికి తీరు ఏంటంటే బార్డర్ స్టేట్స్లో పెద్ద ఎత్తున బంగ్లాదేశ్లో వచ్చారు. మరి తెలంగాణ ఆంధ్ర బార్డర్ స్టేట్ కాదు కదా, సో అంత పెద్ద ఎత్తున ఎట్లా వస్తారు అనే క్వశ్చన్. ఎందుకు అందరికీ తెలుసు కదా, మైనారిటీలు ఎన్డీఏ వ్యతిరేక ఓటు బ్లాక్. సో ఎన్డీఏ వ్యతిరేక ఓటు బ్లాక్ను ఓటే వేయకుండా చేస్తున్నారు అన్నది విమర్శ. అందుకే మీకు చాలా చోట్ల బీజేపీ గెలుపును పరిశీలిస్తే అసలు అవకాశమే లేని చోట కూడా బెంగాల్లో బీజేపీ అక్కడ గెలిచింది. అందువల్ల ఈ అనుమానాలు నిజమాబద్ధమా నాకు తెలియదు. కానీ మన దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరపడమే కాదు, జరిపినట్లుగా ప్రజలను కన్విన్స్ కూడా చేయాలి, ప్రజలకు నమ్మకం కలిగించాలి, విశ్వాసం కలిగించాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్ టు డెలివర్ జస్టిస్, యూ షుడ్ సీమ్ టు హావ్ డెలివర్డ్ జస్టిస్. న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇచ్చినట్టు కూడా కనిపించాలి. సో ఇది భారతదేశ జ్యూరిస్ప్రుడెన్స్ యొక్క ప్రాథమిక సూత్రం. అందువల్ల అనుమానాలు జనైన్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆమోదయోగ్యమే. తెలుగుదేశం పార్టీ మహానాడులో నారా లోకేష్ కీలకమైన ప్రకటన చేశారు. తెలంగాణలో కూడా పూర్వ వైభవం సాధిస్తాము అని చెప్పేసి వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆ బాధ్యతను, అంటే తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతను తీసుకుంటున్నాను అంటూ ప్రకటించారు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి కరెక్ట్గా నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నారు, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం, మీ కామెంట్ సార్. తప్పేముంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఒక రాజకీయ పార్టీకి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా పార్టీని పెట్టుకునే అవకాశం ఉంటుంది, డెవలప్ చేసుకోవచ్చు. అలా అంటే బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ శాఖ ఏర్పాటు కాలేదా? సో ఎలాంటి తప్పు లేదు. ఒక రాజకీయ పార్టీ ప్రాంతీయ పార్టీ అయినంత మాత్రాన ఆ ప్రాంతీయ పరిధులు దాటిపోకూడదు లేదు. అఫ్కోర్స్ టీడీపీ తమ జాతీయ పార్టీ అని చెప్తారు. ఈవెన్ ప్రాంతీయ పార్టీ అయినా కూడా వేరే రాష్ట్రంలో పోటీ చేయకూడదు. ఇప్పుడు విజయ్ టీవీకి కొత్తగా పెట్టాడు, కేరళలో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు, త్రిశూర్లో ప్రారంభం కూడా అయింది. అందుకే కాంగ్రెస్తో ఇక్కడ తమిళనాడులో పొత్తున్న కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన కేరళలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి విజయ్ వెళ్ళలే, మీరు గమనించండి. ఎందుకంటే కేరళలో ఎక్స్పాండ్ కావాలని అనుకుంటున్నాడు కనుక. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ సెంట్రిక్ పార్టీగా పుట్టి ఢిల్లీలో అధికారం వచ్చాక పంజాబ్కు విస్తరించి పంజాబ్లో అధికారం తెచ్చుకుని గుజరాత్ గోవాలకు పోలేదా? తృణమూల్ కాంగ్రెస్ అస్సాం, తృణమూల్ అంటేనే అది బెంగాలీ పదం. మీకు తమిళ్ అంటేనే టీవీకి అంటేనే తమిళ్ అని ఉంది. ఆడ తమిళ్ అన్న ఐడెంటిటీ ఉన్న పార్టీ కేరళలో వెళ్ళి పోటీ ఎక్స్పాండ్ అన్న ప్రయత్నం చేస్తుంది. బెంగాలీ పేరుతో ఉన్న పార్టీ అస్సాంలోనే కాదు గోవాలో కూడా పార్టీని విస్తరించుకోవటానికి ప్రయత్నం చేస్తోంది. సో అందువల్ల ఏ పార్టీకైనా మరో రాష్ట్రంలో వెళ్ళే హక్కు ఉంటుంది.
అందులో తెలంగాణ తెలుగుదేశానికి చాలా హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ బలమైనటువంటి భూమిక ఉంది, బలమైన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఇలా తెలంగాణలో బీఆర్ఎస్లోను కాంగ్రెస్లోను ఉన్న ప్రఖ్యాత నాయకులు, మీకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, తుమ్మల నాగేశ్వరరావు మంత్రి, మీకు అప్పటి మంత్రులు ఎర్రవల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? మీకంతా దేవేందర్ గౌడ్, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే కదా. మండా వెంకటేశ్వరరావు, ఇలా మామూలు నాయకులు కారు కదా వీళ్ళంతా. వాళ్ళు ఏ పార్టీలోనే ఉండనియండి, తమ తమ నియోజకవర్గాలను ఒంటి చేతితో గెలవగలిగేటువంటి సామర్థ్యం ఉన్న నాయకులు, మామూలు నాయకులు కాదు వీళ్ళెవరు. అదంతా ఇవాళ వేరే పార్టీలు ఉండొచ్చు. రాష్ట్రంలో తెలంగాణలో టీడీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీకి పునాదులు వేళ్ళు కూడా ఉన్నాయి, మొలకెత్తడం లేదంతే. అందువల్ల దాన్ని లోకేష్ దానికి మళ్ళీ పునర్జీవం పోస్తానంటే ఆయనకు హక్కు ఉంది. అది కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రాజకీయ పరిస్థితులను ఛేదించుకొని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎమర్జ్ అవుతుందా అనేది క్వశ్చన్. ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న అననుకూలమైన రాజకీయ పరిస్థితులు ఏవి అని మనం విశ్లేషిస్తే, ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకున్న రాజకీయ భూమికి ఏంటి? ఆంధ్ర రాజకీయ నాయకుల పెత్తనం తెలంగాణ పైన ఉంటుంది. మాకు సపరిపాలన కావాలి, స్వరాష్ట్రం కావాలి అని. అభివృద్ధి ఇష్యూ కాదు మీకు. మీరు అభివృద్ధి అంటే హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ నగరం కన్నా ఎక్కువ అభివృద్ధి చెందింది కదా. అఫ్కోర్స్ వికారాబాద్, ఆదిలాబాద్ మరి ఏ రంగు ఉండొచ్చు. అంతే ఆంధ్రలో మీకు ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలు, రాయలసీమ జిల్లాలో పూరగలేవా? సో ఆ పావర్టీ, అండర్ డెవలప్మెంటు అనేది ఇష్యూస్ కావు. ఇష్యూ ఏంటి? మీకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాలమూరు అయినా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాకుళం అయినా పెద్ద తేడా ఏముండదు, మీరు గమనించండి. అందువల్ల మీకు ఇష్యూ డెవలప్మెంట్ కాదు, ఇష్యూ సపరిపాలన, స్వరాష్ట్రం అనే భావన. ఎందుకంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్ కుదిరినప్పుడు ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారైతే తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారు అని అండర్స్టాండింగ్ రాసుకున్నారు పెద్ద మనుషుల ఒప్పందంలో. కానీ అది మొదటి నుంచే ఇంప్లిమెంట్ కాలేదు. నీలం సంజీవ రెడ్డి ఈ ఉప ముఖ్యమంత్రి పదం అనేది 6th ఫింగర్ లాంటిది అన్నాడు. అది ఏనాడు ఇంప్లిమెంట్ కాకపోయడంతో స్టార్ట్ అయిన తెలంగాణలో రాజకీయ చైతన్యం. అంటే 294 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న రాష్ట్రంలో 175 సీమాంధ్ర ప్రాంతం అండి, 119 తెలంగాణ ప్రాంతం అయితే మేము ఎప్పటికీ తెలంగాణ నాయకులు ఆంధ్ర నాయకుల కిందనే పనిచేయాలి కదా. ఈ సెంటిమెంటే తెలంగాణ ఉద్యమానికి కారణమైంది, రాష్ట్ర విభజనకు కారణమైంది. ఈ సెంటిమెంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద అడ్డంకి. ఎందుకంటే ఆంధ్ర నాయకత్వంలో మేము ఉండమని తెలంగాణ తిరగబడింది. ఇప్పుడు మళ్ళీ మేము టీడీపీ అయినా, వైసీపీ అయినా, ఈవెన్ జనసేన అయినా, ప్రజారాజ్యమైనా ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు తెలంగాణలో? మీకు ప్రజారాజ్యం చిరంజీవికి అభిమానులు తక్కువ ఇక్కడ, పవన్ కళ్యాణ్కి అభిమానులు తక్కువ. మీరు ప్రజారాజ్యం పార్టీ వచ్చిన మొదట్లో మీరు గమనించారు, ఒకటే సీట్ వచ్చింది తెలంగాణలో. సామాజిక తెలంగాణ అన్నారు, తెలంగాణ రాష్ట్రానికి మద్దతు కూడా ఇచ్చారు ఏర్పాటుకు. మీకు ఆ రోజుల్లో ప్రజారాజ్యం తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించలే, ఇక్కడ సామాజిక తెలంగాణ అన్నారు. అయినా కూడా ఎందుకు మరి సీట్లు రాలేదు అంటే దట్ ఈస్ ద జనరల్ సెంటిమెంట్. ఇక్కడే కాదు, మీకు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఆంధ్రలో ఏమన్నా ప్రభావం చూపిందా? ఎవరు పట్టించుకున్నారా? ఎందుకు పట్టించుకోవాలంటే అక్కడ ఉన్న సమస్యది. తెలంగాణ సెంటిమెంట్తో పుట్టిన పార్టీ ఆంధ్రలో యాక్సెప్టబిలిటీ అనేది ఈజీ కాదు. బీహార్లో జార్ఖండ్ విడిపోయాక బీహార్లో బలమైన పార్టీలు ఏవి? ఆర్జేడీ, జేడీయూ. మీరు గమనించండి, 2 పార్టీలు లేవు జార్ఖండ్లో, చాలా వీక్. మెయిన్ పార్టీలు ఎవరాడా? కాంగ్రెస్, బీజేపీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, ఒకటే ప్రాంతీయ పార్టీ మిగిలింది, ఇంకోటి లేదు. మీరు ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ పెద్ద ప్రాంతీయ పార్టీ, అవునా కదా? మరి ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు, మీకు కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అంటే ఎక్కడ మీకు యూపీ, బీహార్ అనుభవం కూడా ఏం చెప్తోంది? ఒక ప్రాంతము విడిపోయాక రాష్ట్రంగా అయినాక, ఎందుకంటే రాష్ట్రం అంటే ఏంటి? మీకు ఒక పొలిటికల్ జాగ్రఫికల్ టెరిటరీ, మిగతా ఏమీ లేదు. ఇప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో వ్యాపారం చేసుకోవచ్చు, ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంకి వెళ్ళొచ్చు, ఒక రాష్ట్రం వారు ఇంకో రాష్ట్రంలో ఆస్తులు కలిగి ఉండొచ్చు. మన దేశ రాజ్యాంగం ప్రకారం
డిఫరెన్స్ ఏంటి? ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి, మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, మీకు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికలు మాత్రం పోటీ చేయకూడదు. మీకు గుర్తుండే ఉంటుంది జూపూడి ప్రభాకర్కు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఆయన చేసిన ఒక చిన్న మిస్టేక్, ఆయన ఓటు హక్కును తెలంగాణ నుంచి ఆంధ్రాకు మార్చుకోలే అప్పటికేలా. కథ ఆయన పాపం ఎమ్మెల్సీనే కాకుండా పోయాడు కదా టీడీపీలో. అనౌన్స్ అయ్యి క్యాండిడేట్ లాస్ట్గా నామినేషన్ వేసిన ముందుకు ఇది గుర్తొచ్చింది జనానికి. అంటే ఏమవుతుంది అంటే మీకు ఒక రాష్ట్రం అనేది సెంటిమెంట్తో ఏర్పడినప్పుడు అది ఒక ప్రధాన అడ్డంకి. అంటే దట్ ఈస్ జెనెటికల్ ప్రాబ్లం, అంటే జన్యుపరమైన సవాల్. ఇక రెండవది ఏంటి, తెలుగుదేశం పార్టీ వాజ్ ద బిగ్గెస్ట్ టార్గెట్ డ్యూరింగ్ తెలంగాణ మూమెంట్. మీకు అందరికన్నా ముందు తెలుగుదేశం పార్టీ జై తెలంగాణ అన్నది మీకు గుర్తుండే ఉంటుంది. 2009 ఎన్నికలప్పుడే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడానికి ఎర్రన్న నాయకత్వంలో కమిటీ వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మేము అనుకోవాలి. అప్పటికి ఇంకా కాంగ్రెస్ డిసైడ్ చేసుకోలేదు. అఫ్కోర్స్ బీజేపీ జాతీయ పార్టీ అంతకుముందే డిసైడ్ చేసుకుంది. కాకినాడలోనే ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ నిర్ణయం తీసుకున్నాక 4 ఏళ్లకు నిర్ణయం తీసుకుంది, 4 to 4.5 years తర్వాత. అందరు చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ను శిక్షిస్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు రాష్ట్ర విభజనకు ముందు ప్రతిపాదించిన టీడీపీ, కాంగ్రెస్ కాదు. 2009లో లెటర్ ఇచ్చారు మేము తెలంగాణకు అనుకూలమని. అఖిలపక్ష మీటింగ్ రోషయ్య పెడితే మీరు పెడతారా తెలంగాణ తీర్మానాన్ని, మమ్మల్ని పెట్టమంటారా అని అడిగారు చంద్రబాబు నాయుడు. మర్చిపోయామా మనం? కానీ అల్టిమేట్గా రాష్ట్రం వచ్చే సమయంలో నాకు 2 కళ్ళ లాంటివి అని మొదలుపెట్టారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో 2 కళ్ళ సిద్ధాంతం అనేది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వచ్చింది. అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అంటేనే చంద్రబాబు వ్యతిరేకం అనే భావన వచ్చింది. అది రైట్ అనే అంటలేదు, కానీ భావన వచ్చింది. అందుకే కదా కేసీఆర్ చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకీ పెట్టి మహాకూటమిని కాల్చింది. మీరు గుర్తు చేసుకోండి, 2018లో ఎన్నికలప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్న భావనలోకి వచ్చారు. లగడపాటి రాజగోపాల్ అంటే వాళ్ళు సర్వేలు చేసి 64 సీట్లు వస్తాయన్నారు. అంటే అది కరెక్ట్ కాలేదంటే కారణం ఆ వాతావరణం అట్లుండే. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీడీపీతో కలిసిందో ఏం జరిగింది చూశాం కదా. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చి కాంగ్రెస్ నాయకులు వెనకాల చంద్రబాబు నాయుడు ముందున్నారో కథం అయిపోయింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోలుకోలేక ఆ చేతుల కాంగ్రెస్ పార్టీ 2008లో ఓడిపోయింది. అదంతెందుకు, మీకు 2014లో బీజేపీకి పొత్తు పెట్టుకొని టీడీపీ 15 సీట్లు తెచ్చుకుంది కదా, బీజేపీకి 5 సీట్లు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు ఉండగా టీడీపీతో బీజేపీ పొత్తు తెగదెంపులు చేసుకుంది తెలంగాణలో. ఎందుకు చేసుకుంది? అప్పటికి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏలో ఉంది, తర్వాత ఎన్డీఏలో తెలిపేది. ఎన్డీఏలో ఉండగానే తెలంగాణ తెలుగుదేశం తెగదెంపులు చేసుకుంది. ఎందుకు? టీడీపీతో కలిస్తే మాకు నష్టమని. ఇటీవల కూడా చూడండి మీరు, బీజేపీ నాయకులు వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు ప్రచారానికి. అది మళ్ళీ పెద్ద వివాదం అయ్యాక అది వద్దన్నారు. కానీ చంద్రబాబు నాయుడు లోకేష్లను ఆహ్వానించలేదు, గమనించండి. లోకేష్ బీహార్ వెళ్ళి ప్రచారం చేశాడు ఎన్డీఏకు, చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళి ఎన్డీఏకు ప్రచారం చేశారు. ఎందుకు మన ఎన్డీఏకి ప్రచారం చేయలేదు చంద్రబాబు నాయుడు లోకేష్లో? బీజేపీకి అసలు మద్దతు కూడా ఇచ్చారు అఫీషియల్గా. బీజేపీ జూబ్లీ సెగ్మెంట్ టీడీపీ ఒకప్పుడు గెలిచిన సీట్ కదా, టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో చేరారు ఎమ్మెల్యే. టీడీపీ గెలిచిన సీట్లు ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు లోకేష్లో ప్రచారం చేసి ఉంటే బీజేపీకి ఓట్లు రావాలి కదా. అడిగిందా బీజేపీ? ఎందుకు అడగలే? వాళ్ళ పార్టీలు ఎన్డీఏలో అడగలే కదా. అందువల్ల ఆ పొలిటికల్ సెంటిమెంటు అడ్డంకి. ఇక న్యూమరికల్గా తీసుకుందాం, 2014లో చారిత్రక విజయం టీడీపీ. అంటే బలమైన తెలంగాణ ఉద్యమగాలులు ఎదుర్కొంటూ కూడా ఒక రకంగా ఎదురుగాలి ఎదురీతలో కూడా టీడీపీ రిమార్కబుల్గా గెలిచింది, 15 సీట్లు గెలిచింది. టీడీపీ బీజేపీ కలిస్తే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో సమానం గెలిచింది. పోనీ బీజేపీ పుణ్యమాన్ని గెలిచింది అనుకుందామంటే బీజేపీకి 5 సీట్లు వచ్చాయి కదా. బీజేపీ కన్నా 300% ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీ కన్నా. అంత తెచ్చుకున్న పార్టీ ఆఖరికి ఎవరు మిగలే కదా. 2018 వచ్చినప్పుడు కూడా 2 సీట్లు గెలుచుకున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా మిగలలేదు. అందువల్ల ఎలక్టోరల్గా ఇక లాస్ట్కు 2024కి వచ్చే వరకు 23 అసెంబ్లీ ఎన్నికల్లోనే పాల్గొనలే.
అసలు మేము ఎన్నికల పాల్గొనలేదు. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను 2007లో పోటీ చేశాను. నేను గెలిచాను. సెకండ్ ప్లేస్లో టీడీపీ పిఎల్ శ్రీనివాస్, ఇప్పుడు మంచి మిత్రుడు. సో థర్డ్ ప్లేస్లో బీజేపీ కరుణాకర్, ఫోర్త్ ప్లేస్లో టీఆర్ఎస్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే. మీకు ఫిఫ్త్ ప్లేస్లో ఏవిఎన్ రెడ్డి, ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా ఆ రోజు చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆయనకున్న కుటుంబ సంబంధాల వల్ల కాంగ్రెస్ కొన్ని చోట్ల సపోర్ట్ చేసింది. సో ఏవిఎన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ శాసన మండలిలో బీజేపీ నాయకుడు, శాసన మండలి సభ్యుడు. సో అందువల్ల వీళ్ళందరూ పోటీ చేస్తే నేను గెలిచాను. నా పైన సెకండ్ ప్లేస్ టీడీపీ. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటింగ్లో నాకు ఆధిక్యత వచ్చింది, కానీ లాస్ట్లో గెలిచాను. మొన్న 2021 ఎమ్మెల్సీ ఎన్నికలయ్యాయి. గెలిచింది బీఆర్ఎస్. సెకండ్ ప్లేస్లో బీజేపీ రామచంద్రరావు, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు, 2009లో నాతో ఓడిపోయారు. థర్డ్ ప్లేస్లో నాగేశ్వర్, ఇండిపెండెంట్, 58,000 ఓట్లు వచ్చాయి. 58,000 ఎబో, నియర్లీ 59,000 మధ్యలో వచ్చాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి, మాజీ మంత్రి, ఆయనకు 33,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కన్నా దాదాపు డబ్బులు వచ్చాయి. నాకు తెలుసా టీడీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో? ఎల్ రమణ, మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అప్పటి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్ ఎల్ రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. అంటే మరి ఎక్కడ పోయింది టీడీపీ? ఇవన్నీ 20 ఏళ్ళ పీరియడ్లో, 14 ఇయర్స్ పీరియడ్లో 2007లో నాతో గట్టి పోటీ ఇచ్చి సెకండ్ ప్లేస్. నేను కనుక పోటీ చేసి ఉండకపోతే రాజకీయ పార్టీలో సీట్ టీడీపీకి పోవాల్సిన సీటు, నేను గెలిచాను. అలాంటిది 2021కి వచ్చే వరకు ఇండిపెండెంట్గా పోటీ చేసిన నాగేశ్వర్కి 58,000 ఓట్లు వస్తే టీడీపీకి 5,000 ఓట్లు వచ్చాయి. ఆ 5,000 తెచ్చుకున్న ఎల్లమ్మన కూడా టీడీపీ లేడు, ఇప్పుడు వెళ్ళి బీఆర్ఎస్లో వచ్చారు. ఇక టీడీపీలో హేమాయేమి నాయకులు ఎవరైనా మిగిలేరా? ఎల్ రమణ, తలసాని శ్రీనివాస్ యాదవ్, రేవంత్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు, మండా వెంకటేశ్వరరావు, దేవేంద్ర గౌడ్ ఫ్యామిలీ ఇప్పుడు లేదు, కొడుకు బీజేపీలో ఉన్నాడు. అసలు ఎవరన్నా మిగిలారో మీకు చెప్పండి. ఒక తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా మామూలు లీడర్లు కారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వీళ్ళు ఒంటి చేయి మీద ఎలక్షన్లో గెలవగలిగే వాళ్ళు వీళ్ళు. అలాంటి వాళ్ళందరూ ఓడిపోయారు కదా. అందరూ పార్టీ ఫిరాయించారు కదా. సరే, ఎందుకు ఫిరాయించారు? వాళ్ళు తెలుగుదేశం పైన కోపంతో ఫిరాయించలే. ఇప్పటికీ వారు టీడీపీ పట్ల గౌరవం ఉన్నవాళ్ళే, చంద్రబాబు నాయుడు పట్ల అభిమానం ఉన్నవాళ్ళే. మీకు కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో సాధ్యం కాదు అనుకున్నారు. అయినా ఈ సవాళ్ళను ఛేదించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తానని లోకేష్ ప్రయత్నిస్తే కాదని నీకు లేదు, నాకు లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సెంటిమెంట్ను నిరంతరం అటాక్ చేస్తే మాత్రం ఒప్పుకోరు. తెలంగాణ వాద సెంటిమెంట్ గౌరవం ఇస్తూ చేస్తే అప్పుడు జనం యాక్సెప్ట్ చేస్తారు. మీకు మహానాడులో కూడా బతుకమ్మ పండిన ఆట ఆడి ఉంటే టీడీపీ తెలుగు మహిళలు తెలంగాణ సెంటిమెంట్ చాలా ఆనందపడేది కదా. ఆడారో లేదో నాకు తెలియదు, మరి మీరు చెప్పాలి. తెలంగాణ సెంటిమెంట్ అన్నిటికీ మించి ఆశ్చర్యం వేస్తే నేనేమో ఇంత స్పష్టంగా చెప్తున్నా, తెలంగాణలో తెలుగుదేశానికి హక్కు ఉంది, రాజ్యాంగం హక్కు కల్పించింది. ఓన్లీ సవాళ్ళనే వివరించాను, మీకు ఎక్కడా నేను వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఐ ఎవ్రీ రైట్, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కానీ నన్ను మాత్రం నువ్వు తెలంగాణోడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎందుకు మాట్లాడతావు అంటే, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంటే, మహానాడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే, తెలంగాణలో మేము పెరుగుతాము, మేము మళ్ళీ పూర్వవైపు తెచ్చుకుంటాము, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? నేను అడగచ్చా? నేను అడగను, నాకు సంస్కారం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను అంటూ ఉన్నారు నారా లోకేష్. ప్రొఫెసర్ గారు, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య ఇప్పటికీ కూడా అంటే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్ళు అవుతున్నా కూడా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా అపరిష్కృతంగా వివాదాలు ఉన్న పరిస్థితి. సో ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్వ వైభవం అంటూ ఉన్నారు. మీరు అన్నట్లు అది ఖచ్చితంగా ఒక పెద్ద సవాలే. ఇప్పుడు మీకు బలకచర్ల ప్రాజెక్ట్ ఉంది. రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారంలో ఉన్న టీడీపీకి బాగా గౌరవించే నాయకుడు కదా. సో ఆయనతో రేవంత్ రెడ్డి అంటే తెలుగుదేశం శ్రేణులకే చాలా అభిమానం, అందరూ తెలుసు అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఉన్న ఎన్నడూ తాను
ఆయన పద్ధతి అది. నేను గతంలో ఆ పార్టీలో ఉన్నాను, నేను విమర్శించాను ఆ పార్టీ. నేను చంద్రబాబు నాయుడు దగ్గర అనేక లెసన్స్ రాజకీయాలు నేర్చుకున్నాను. నేను నాకు ఆయన రాజకీయ అవకాశాలు ఇచ్చాడని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. టీఆర్ఎస్ నుంచి పెద్ద అటాక్ వచ్చినా కూడా ఆయన ఈ స్టూడ్ బై స్టాండ్, ఎక్కడ తొనకలేదు బెనకలేదు. కానీ అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా బనకచెర్ల ప్రాజెక్టు వ్యతిరేకించింది కదా. మరి ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ పైన? పోలవరం ముంపు మండలాలని తెలంగాణకి ఇవ్వాలి అని తెలంగాణ డిమాండు. ముంపు మండలం ఇవ్వాలని వ్యతిరేకించింది తెలంగాణ. మీకు 7 మండలాలు. ఇప్పుడు మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం వైఖరి ఏంటి? అదంటే పోనీ అయిపోయిందిగా, దాని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పుడు, నిజమే. కానీ భద్రాచలానికి సంబంధించిన 5 ఆంధ్ర గ్రామాలు ఉన్నాయి. మీకు ఏటిపాక, కన్నాయగూడెం ఇవన్నీ. మరి ఈ ఊర్లను తెలంగాణకి కోరుతోంది. మీకు దానిపైన తెలంగాణ తెలుగుదేశం లోకేష్ వైఖరి ఏంటి అంటే బనకచెర్ల పైన వైఖరి ఏంటి అంటే దీనిపైన అడుగుతారు కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఒక 5 గ్రామాలు ఇవ్వచ్చు కదా, దానివల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చే నష్టమేమీ లేదు కదా. రాములవారి గుడి తెలంగాణలో ఉంది, రాములవారి భూములు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, గుడిని అభివృద్ధి చేయడానికి అడ్డంకిగా ఉంది. అది భద్రాచలానికి కరకట్ట కొంత భాగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. కరకట్ట అభివృద్ధి చేయాలంటే 2 రాష్ట్రాల కోఆర్డినేషన్ ఇబ్బందిగా ఉంటుంది. ఇవ్వచ్చు కదా అంటే ఇస్తున్నారా? మరి తెలంగాణ ప్రజలు అడగరా రేపు వచ్చినప్పుడు? అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది, గతంలో చెప్పింది. మరి దానిపైన మీరు అభ్యంతరాలు చెప్తే పాలమూరులో రంగారెడ్డిలో ఎట్లా పోయి ప్రచారం చేస్తారు? హైదరాబాద్ తెలంగాణలో ఎలా ప్రచారం చేస్తారు? అభ్యంతరాలు రావా? సో మీకు శ్రీశైలం నీటి విషయంలో తగాదాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని ఆస్తులు పంపలేదు. ఈవెన్ టుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇప్పటికీ దాని పేరు ఏపీఎస్ఎఫ్సిఏ, మరి అది ఇప్పటికీ డివైడ్ కాలే. మీకు తెలంగాణకు ఐఏఎస్ ఆఫీసర్ దాని జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటాడు, బోర్డు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది ఈవెన్ టుడే. ఇలా ఆస్తుల పంపిణీ ఇంకా తేలలే. మీకు ఇవన్నీ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటి అని. అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ మోడీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ సహకరిస్తోంది. మీకు ఉదాహరణకు రైల్వే జోన్ అక్కడ ఇచ్చారు, ఇక్కడ కాజీపేట రైల్వే జోన్ అడుగుతున్నారు, ఇవ్వలేదు. మరి ఎన్డీఏలో భాగస్వామి టీడీపీ, మీరు దానికి వాహనాల్లో తీర్మానం ఎందుకు చేయరు? కాజీపేటలో చేశారో నాకు తెలియదు, నేను వెరిఫై చేయలేదు, మీరు ఒకసారి చూడండి. కాజీపేట రైల్వే జోన్ మరి విశాఖ రైల్వే జోన్ ఇచ్చినందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందిస్తే కాజీపేట రైల్వే జోన్ ఇవ్వమని అడిగారా? బయ్యారం స్టీల్ ప్లాంట్ కట్టమని అడిగారా మోడీ ప్రభుత్వాన్ని? హైదరాబాద్కు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వమని అడిగారా? ఆంధ్రప్రదేశ్కు పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్లు ఇక్కడ జాతీయ హోదా ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడిగారా? అంటే తెలంగాణ డిమాండ్ల పైన మహానాడులో ఎన్ని తీర్మానాలు చేశారు చెప్పండి. మోడీ ప్రభుత్వం ఇవ్వాల్సినవన్నీ ఉన్నాయి కదా, బాకీలు ఇవన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వరు అని అడగాలి కదా మహానాడులో తీర్మానం చేయకుండా. అంటే తెలంగాణ ప్రజల కన్సర్న్స్ పైన మహానాడులో తీర్మానం చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వారు బనకచెర్లను అపోజ్ చేస్తూ తీర్మానం చేశారా, ప్రవేశపెట్టారా? మీకు పోనీ బనకచెర్ల అంటే వివాదం, తెలంగాణ ఏ వివాదం లేదు కదా. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంటు, కడప పెట్టాలి. ఇది నేను అడుగుతున్నాను. పెట్టకపోతే పెడితే సంతోషం, నేను వెరిఫై చేయలేదు కనుక నాకు పెట్టలేదు అని నేను ఆరోపించడం లేదు, పెట్టారా అని అడుగుతున్నా అంతే. సో మరి ఇవన్నీ కూడా అడగనప్పుడు మరి ఇవన్నీ ఇష్యూస్గా మారుతాయి కదా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదాల విషయంలో తెలంగాణ అనుకూల వైఖరి మహానాడులో తీసుకున్నారా, ఆంధ్రప్రదేశ్ అనుకూల వైఖరి తీసుకున్నారా? ఈ చర్చ రాజకీయ పార్టీకి రాక తప్పదు కదా. ఇప్పుడు కృష్ణా నదీ జలాల్లో 50% తెలంగాణ సమాజం అడుగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే అడుగుతున్నాడు, బీఆర్ఎస్ అదే అడుగుతున్నారు. మీకు తెలుగు మహానాడులో తీర్మానం చేయండి, కృష్ణా జలాల్లో 50% తెలంగాణకు ఇచ్చేలా తీర్మానం చేయండి. అప్పుడు తెలంగాణలో పూలదండలే స్వాగతం పలుకుతారు కదా. ఒక్క పని చేసి లోకేష్ వచ్చాడు తెలంగాణకు, నేనే వెళ్ళి పూలదండ వేస్తా.
ఎందుకంటే చాలా కాలంగా డిమాండ్ ఇది తెలంగాణ నుంచి. ఆంధ్ర నుంచి వ్యతిరేకత సహజం, ఆంధ్ర వ్యతిరేకత తప్పు పట్టలేము. ఎందుకంటే 50% ఇప్పుడు కృష్ణానది జిల్లాలో ఎక్కువ భాగం ఆంధ్ర తీసుకుంటున్నప్పుడు ఇవ్వాలంటే ఎవరికైనా నష్టం కదా. కానీ ఈ వివాదాన్ని పరిష్కరించినందుకు నేను లోకేష్ నేనే పురదండిస్తా, ఆంధ్ర తెలంగాణ మధ్య ఏ వివాదాలు ఉండకూడదని కోరుకుంటా కనుక మరి బెస్ట్ కదా. 50% కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా రావాల్సిందే అని చెప్పి మహానాడులో ఒక తీర్మానం చేసి హైదరాబాద్కి వస్తే మామూలుగా స్వాగతం పలకరు తెలంగాణ వాదులు, అసలు పూలదండలే స్వాగతం పలుకుతారు. ఈ ఒక్క పని చేసి రమ్మనండి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ సార్. రాజీనామా సమర్పించేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వస్తూ ఉన్నాయి. గవర్నర్ అపాయింట్మెంట్ కూడా అడిగారట. 10:30కి గవర్నర్ని కలవడానికి షెడ్యూల్ చేసుకున్నారనే సమాచారం ఉంది. మరోవైపు గవర్నర్ థావర్ చంద్ గెహ్లోత్ ప్రజెంట్ ముంబైలో ఉన్నారట సార్. గతంలో కూడా మనం చూసాం తమిళనాడు రాజకీయాల్లో కూడా గవర్నర్ పాత్ర, అంటే అప్పుడు విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకుండా ఇబ్బంది పెట్టారనేది చూసాం కదా సార్. అంటే అప్పుడు రాజేంద్ర అర్లేకర్, ఇప్పుడేమో థావర్ చంద్ గెహ్లోత్. ఏంటి సార్ ఈ గవర్నర్ తీరు మీద మీ కామెంట్? కంపేర్ చేయలేము, ఎందుకంటే ఇక్కడేమో టెక్నికల్గా మెజారిటీ లేదు. టెక్నికల్గా మెజారిటీ లేదు కనుక గవర్నర్ దాన్ని ట్రై చేశాడు. టెక్నికల్గా లేకపోయినా కాన్స్టిట్యూషనల్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవాలి, ఇంకెవరు క్లైమెంట్ లేడు కనుక. అది బట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తమిళనాడు గవర్నర్ ఇబ్బందులు పెట్టాడు. కానీ అంతకుముందు శశికళ ప్రమాణ స్వీకారం, శశికళ ఏడీఎంకే లెజిస్లేచర్ పార్టీ నాయకురాలు ఎన్నికయ్యాక అప్పటి గవర్నర్ మహారాష్ట్ర తమిళనాడులో ఉమ్మడి గవర్నర్ అయిన మన తెలుగు బిడ్డ విద్యాసాగర్ రావు తమిళనాడు పోలే వారం రోజుల దాకా. చాలా మంచి నాయకుడు, గొప్ప నాయకుడు. కానీ ఇక రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నప్పుడు ఆ పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా గవర్నర్గా ఉన్నా చేయాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా చాలా డీసెంట్ లీడర్. కానీ ఏమి జరిగిందంటే పొలిటికల్ డిసిషన్ తీసుకోవాలి, పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. ఆయనకు వ్యక్తిగతంగా నచ్చినా నచ్చకపోయినా కదా. సో మీకు వారం రోజులు కనబడలే కదా. అంటే ఇలా గవర్నర్లు ఈ వ్యవహారం నడిపేది. ఇక్కడ తమిళనాడు మీరు గమనించండి, విజయ్కి ఏమవుతుంది అని ఉత్కంఠ ఉండగానే కేరళ వెళ్ళిపోయాడు ఉమ్మడి గవర్నర్ అని చెప్పి. సో అందువల్ల ఈ నేపథ్యం ఉంది కనుక, అంటే గవర్నర్లు ఎలా కిరికిరి పెడతారన్న నేపథ్యం ఉంది కనుక కర్ణాటక అవమానం. ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్లో ఉన్న అతిపెద్ద సమస్యను వాళ్ళు శాంతియుతంగా స్మూత్గా హ్యాండిల్ చేసుకొని సిద్ధరామయ్యను తప్పించి శివకుమార్ను తిరస్కారాలు చూస్తున్నారు. అంటే ఈ గవర్నర్ కనుక తొందరగా ఇది వివాదంగా మారకముందే శివకుమార్తో ప్రమాణ స్వీకారం చేయిస్తే ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి ఉంటే బెలమున చోట ఈగల ముసుస్తాయి కదా. ఇప్పుడు శివకుమార్ ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే సిద్ధరామయ్య వర్గం వాళ్ళు కూడా ఎక్కువ కడతారంట కదా, మనకు తెలుసు కదా ఈ రాజకీయాల్లో. సో అందువల్ల ఏమవుతుంది అంటే నీకు కంప్లీట్ మారిపోతుంది. కానీ కాంగ్రెస్ పార్టీలు ఈ కుమ్మలాట ఎంతకాలం కంటిన్యూ అయితే అంతకాలం ఎంజాయ్ చేసేది ఎవరు? బీజేపీ. అందువల్ల బీజేపీ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి కూడా అనుకుంటాను. సో ఆయన గవర్నర్గా సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఆయన ఏదన్నా బీజేపీ నాయకుడే కదా ఆయన. సో లేదు బీజేపీ నియమిత గవర్నర్ కదా. సో ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ పుల్ల పెట్టాలి కదా. అంటే కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాల మధ్య అగ్గిపుల్ల గీకాలంటే తాను ఉండకూడదు అందుబాటులో అనే రాజకీయం ఏమైనా చేస్తున్నాడా అన్న అనుమానం అయితే కలగకపోదు. తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు అనే ఒక వార్తను చూడొచ్చు సార్. పార్టీలో ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి. కొందరు నేతలు కాంగ్రెస్తో సీఎంతో అంటగాగుతూ ఉన్నారనే చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం కదా సార్, లోపాయికారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్తో అలాగే కాంగ్రెస్తో అనే విమర్శలు కూడా వచ్చాయి. సో పద్ధతి మార్చుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర ఇన్ఛార్జ్ పాటిల్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నట్లుగా ఒక వార్తను చూస్తూ ఉన్నాం సార్. ఏంటి సార్ తెలంగాణ కమలం పార్టీలో కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారు? ఇప్పుడు కొన్ని తెలుగు సీరియల్స్ ఉంటాయి, ఆ మా టీవీలా ఈ టీవీలా మా అమ్మ చూస్తుంది. నేను అప్పుడప్పుడు పోయి అమ్మను పలకరించడానికి వెళ్తుంటా. మా అమ్మ బెడ్రూమ్కి వెళ్ళి ఆమె చూసి ఏందమ్మా రే మళ్ళీ ఇదే సీరియల్ ఇంకా అంటే, అరే ఇది చాలా రోజులైంది రా అంటది మా అమ్మ. అంటే ఏడాదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడుస్తుంది సీరియల్ ఇది. సో ఇట్లా ఎన్ని రోజులు నడుస్తుందో తెలియలేదు, అడ్వర్టైజ్మెంట్లు ఉన్న రోజులు నడుస్తుంది. సాగదీస్తూనే ఉంటారు. అంటే పెళ్ళి అయ్యే వయసులో అమ్మాయి ఉంటే అమ్మమ్మ అయ్యే వయసు దాకా తీస్తారు దాన్ని సీరియల్. సో అలా బీజేపీ సీరియల్, తెలంగాణ బీజేపీ స్టోరీ కూడా ఇది మెగా సీరియల్. సో ఇది 3 పువ్వులు 6 కాయల్లాగా, 3 కుమ్మలాటలు 6 గ్రూపులు,
మూడు విభేదాలు, కుమ్మలాట్లాడే పెద్ద పదం కానీ 3 విభేదాలు 6 గ్రూపుల్లాగా నడుస్తుంది. ఇదొక కంటిన్యూస్ స్టోరీ. అంతకుముందు నరేంద్ర మోడీయే, ఫస్ట్ బిఎల్ సంతోష్ తెలంగాణకు వచ్చి మీరు బీజేపీ నాయకులుగా ప్రవర్తించండి, ఈ వర్గ నాయకుడు ఆ వర్గ నాయకుడిగా ప్రవర్తించకండి గట్టి క్లాస్ తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత తెలంగాణ ఎంపీలను పిలిచి నరేంద్ర మోడీ మందలించారని వార్తలు వచ్చాయి. మీరు చాలా తీవ్రంగా తెలంగాణలో బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మాత్రం మీ వల్లనే ఓట్లు వస్తలేవని. ఎందుకంటే బీజేపీకి 2 సీట్లు వచ్చిన రోజుల్లో ఒక సీటు గుజరాత్ నుంచి వచ్చింది. ఇప్పుడు గుజరాత్లో బీజేపీ ఎట్లుంది? ఇంకో సీటు తెలంగాణ నుంచి వచ్చింది. జంగారెడ్డి హనుమకొండ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు గెలిచాడు. అందువల్ల తెలంగాణ బీజేపీ ప్రస్థానంలో తెలంగాణకు కీలక భూమిక ఉంది జాతీయ ప్రస్థానంలో. సో అందువల్ల మీకు సెంటిమెంట్ కూడా బీజేపీ జాతీయ నాయకత్వానికి ఎక్కడ దాకా పోయిందంటే, ఈ మధ్య మోడీ వచ్చినప్పుడు హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ వాళ్ళకి ఇచ్చిన సమయం కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులకు ఎక్కువ సమయం ఇచ్చాడు. సో అది తెలంగాణ బీజేపీ నాయకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే ఎందుకు మీతో కలిస్తే ఇది గొడవ లేదు, నాకెందుకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పి అటు పోయాడని కూడా వార్తలు వచ్చాయి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ప్రశాంతంగా ఉండడానికి హైదరాబాద్లో ఉండాలి, రైల్వే వెళ్ళిపోవచ్చు కదా, టైం లేదని. కానీ మరి అలాంటి మీములు కూడా వచ్చాయి. సో అందువల్ల ఏంటి, తెలంగాణ తెలుగుదేశంలో గ్రూపులు కొత్త కాదు. సో అనేక గ్రూపులు బహిరంగంగానే విమర్శించుకుంటారు కదా, ఏమి పోస్టులు పెట్టుకుంటారు, విమర్శించుకుంటారు, మనకందరూ తెలియదేం కాదు అది. ఇప్పుడు తాజాగా వస్తున్నది ఏంటంటే, ఇందులో కొందరు కాంగ్రెస్తో కుమ్ముక్కయ్యారు, కొందరు బీఆర్ఎస్తో కుమ్ముక్కయ్యారు. అంటే అది కూడా 2 అక్కడ కూడా వాళ్ళు విడిపోయారు. అందరూ కలిసి ఒక్కరితో కుమ్ముక్కు కాలేదు. ఆరోపణ ఏంటి ఈ స్టోరీలో, కొంతమంది ఏమో కాంగ్రెస్తో ముఖ్యమంత్రితో అంటీ రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. కానీ అది ఎంత నిజమో నాకు తెలియదు, కానీ అవసరం ఉన్న దానికన్నా ఎక్కువ అవసరం లేకున్నా ముఖ్యమంత్రి మాత్రం పొగుడుతున్నాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీలో మంచి పదవుల్లోని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో ఓపెన్గా తమ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రిని కోరడము తప్పలేదు. ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అందరికీ ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ నాయకుడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు. కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి విషయం అందరికీ కదా. మీకు ఏదైనా సమస్య ఉంటుంది, మీరు బీఆర్ఎస్ నాయకుడు అనుకుందాం, మీరు మెమరాండం ఎవరికి ఇస్తారు? సీఎంకి ఇవ్వాలంటే కేసీఆర్కి ఇవ్వరు కదా, మీరు మళ్ళీ రేవంత్ రెడ్డికి ఇస్తారు కదా, నీకు నచ్చకపోయినా. అక్కడ తప్పలేదు, కానీ అసలు కాంగ్రెస్ నాయకులు కానీ ఎక్కువ పొగుడుతున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. అవి బయటలు కూడా ఉన్నాయి ఓపెన్గా, మీకు అందరికీ తెలిసిందే కదా ఇవన్నీ. సో అందువల్ల మీకు ఇంతగా మీరు ఎందుకు అంటకాగుతున్నారు? ఈవెన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొన్ని చోట్ల ఓట్లే రాలేదు, అసలు నెగ్లిజిబుల్ ఓట్లు వచ్చాయి. అసలు అన్ని తక్కువ ఓట్లు వచ్చే స్కోపే లేదు బీజేపీకి. అంటే అక్కడ తాము గెలవని చోట్ల తమ బీజేపీ నాయకులు అటు కాంగ్రెస్తోనో ఇటు బీఆర్ఎస్తోనో అడ్జస్ట్ అయిపోయారు, అకామిడేట్ అయిపోయారు అనేది తీవ్రంగా చర్చ జరుగుతుంది. అందువల్ల బీజేపీకి అవకాశాలు ఉన్న ఎందుకంటున్నా అంటే, దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీ గెలిచిన సమయంలో కాంగ్రెస్ ఎక్కడుంది అసలు పబ్లిక్ పర్సెప్షన్లో? కాంగ్రెస్ హుజూర్నగర్ ఓడిపోయింది, నాగార్జునసాగర్ ఓడిపోయింది, అన్ని ఓడిపోడు కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమో గెలిచుడు, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లు కూడా గెలుచుకున్నాడు. మునుగోలులో మీకు గెలుచుకున్నారు కదా, అంతకుముందు పాలేరులో గెలుచుకున్నారు కదా. సో మీకు తమ ప్రత్యర్థుల సిట్టింగ్ సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ ఏమీలు ఓడిపోయారు కదా. జిహెచ్ఎంసీలో 2 సీట్ల చెప్పుడు అందరి దృష్టి ఎక్కడుండే, బీఆర్ఎస్ను ఓడించి అధికారంలోకి వచ్చేది బీజేపీ అనే భావన ఉండే. అలాంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఇటీవల ఎంపీ ఎన్నికల్లో 24లో 35% ఓటింగ్ వచ్చింది. ఆ 23 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఓటింగ్ డబుల్ అయింది, 7% నుంచి 14% అయింది. అసలు బీజేపీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ని వెనక్కు నెట్టి బీజేపీ అపూర్వ విజయం సాధించే ఎలక్షన్ 8 సీట్స్ వచ్చాయి కాంగ్రెస్ సమానంగా. 17% బీఆర్ఎస్ పరిమితమైతే 35% వచ్చింది మీకు ఇక్కడ బీజేపీకి. సో ఇది ఎట్లా 17 కూడా కాదనుకుంటా, ఐ థింక్ 14%. సో మీకు 20% షిఫ్ట్ అయింది, దాదాపు 20% షిఫ్ట్ అయింది. ఎట్లా సాధ్యమైంది ఇది? అందువల్ల మరి క్లియర్గా బీజేపీ ఎలక్టోరల్గా వీక్ అవుతుంది. దీనికి దేశవ్యాప్తంగా హిందుత్వ ప్రభావంతో, మోడీత్వ ప్రభావంతో
బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ గెలుస్తుంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ అంటే పోనీయండి కూటమిలో ఉన్నారు, అక్కడ రాజకీయాలు వేరు. తెలంగాణలో ఎందుకు గెలుస్తలేరు? ఈ ప్రశ్న అరవింద్ ఒక ఆవేదనతో ఒకసారి ఒక ప్రశ్న అడిగాడు. మాకు అసెంబ్లీ ఎన్నికల్లో 3 ఎన్నికల్లో కలిపి ఎందుకని మాకు 14 సీట్లకు మించిన 14 వచ్చాయి అని మా పరిస్థితి ఏంటి, ఎందుకు వస్తలేవు? ఎంపీలు తెచ్చుకున్నంత కూడా ఎమ్మెల్యేలు వస్తలేవు కదా, నేను రీజన్ ఉండాలి కదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సో ఎంపీలు కూడా ఎంపీలు ఎమ్మెల్యే ఎక్కువ వచ్చినప్పుడు 8 ఎంపీస్ వచ్చాయి, ఎమ్మెల్యే కూడా 8 వచ్చాయి. ఒక్క ఎమ్మెల్యే వచ్చిన టైంలో 4 ఎంపీస్ వచ్చాయి. సో అందువల్ల డెఫినెట్గా బీజేపీలో ఈ ఆందోళన ఉంది. అందులో కొంతమంది బీఆర్ఎస్ అడ్జస్ట్ అవుతున్నారు, కొంతమంది కాంగ్రెస్ అడ్జస్ట్ అవుతున్నారని. న్యాయ వ్యవస్థపై న్యాయ వ్యవస్థ చేసిన సంచలన కామెంట్ సార్ ఇది. అవినీతికి న్యాయ వ్యవస్థ కూడా అతీతం కాదు అని చెప్పేసి దాన్ని ఎవరు కాదనలేరు. అవినీతి పరులైన జడ్జీలు గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు, వారిని పరమ పవిత్రులుగా భావించాల్సిన అవసరం లేదు అని చెప్పి సార్ ఈ మద్రాస్ హైకోర్టు చేసిన ఈ కామెంట్, సంచలన కామెంట్ మీద మీ కామెంట్స్. థ్యాంక్ గాడ్ అది హైకోర్టు చేసింది. మనం ఇంకెవరైనా చేస్తుంటే వెంటనే కోర్టు దిక్కాల నేరం వేసేవాళ్ళు. ఇప్పుడు కరప్షన్ జ్యుడిషియరీ ఎన్సీఆర్టీలో ఒక చాప్టర్ ఉంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలా రియాక్ట్ అయ్యారు? తీయించేశారు. తీయించడం కాదు, తీయించడం తప్పేం వీలేదు. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూషన్ అలా బ్లేమ్ చేయకూడదు, అందులో చిన్న పిల్లల్లో అలాంటి భావాలను మొలకెత్తకూడదు. ఎందుకంటే అది దేశ న్యాయ వ్యవస్థ పైన బాల్యం నుంచి ఒక రాంగ్ నోషన్లో పోతారు. అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి ఉంది అని మాట్లాడే క్రమంలో న్యాయ వ్యవస్థ అందుకు అతీతం కాదు అని రాయడం అని లెసన్ ఉండడం వేరు, కరప్షన్ జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థలో అవినీతి అని లెసన్ ఉండడం వేరు. అందువల్ల సుప్రీంకోర్టు తీసుకున్న స్టాండ్ కరెక్ట్. కానీ ఆ స్టాండ్ తీసుకుంటున్న సమయంలో వ్యవహరించిన తీరు వల్ల ఏమైనా అభిప్రాయం కలిగిందంటే ఒక చిన్న విమర్శను కూడా సుప్రీంకోర్టు సహించదా, తనకు దాన్ని ఇంత డిఫెన్సివ్గా ఉంటుందా అనే అభిప్రాయం కలిగింది. సో దానికి భిన్నంగా మా హైకోర్టులు ఇంత స్పష్టంగా జ్యుడిషియరీలో కూడా అవినీతి పరులు ఉన్నారు, అలాగే పరమ పవిత్రులుగా చూడాల్సిన అవసరం లేదని. ఎందుకంటే మనం చాలా సందర్భాలు చూసాం. ప్రశాంత్ భూషణ్ బహిరంగంగానే సగం చీఫ్ జస్టిస్లు కరప్ట్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఆయనకి ఏం కాలే కదా. సో ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయలేదు, ఎందుకంటే ఆయన పెద్ద లాయర్ కనుక. అందువల్ల డెఫినెట్గా అందులో ఆశ్చర్యం కూడా పడాల్సిన లేదు, తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్స్ చేసే తప్పులకు ఇన్స్టిట్యూషన్ బ్లేమ్ చేయకూడదు. అది ఏ రాజకీయ పార్టీ విషయంలోనైనా, ప్రభుత్వమైనా, మీకు న్యాయ వ్యవస్థ అయినా, ఒక ఇండివిజువల్ చేసే తప్పులకు ఆ పొలిటికల్ పార్టీని ఎప్పుడు బ్లేమ్ చేయకూడదు. ఇండివిజువల్ చేసే తప్పులకు ఆ ఇన్స్టిట్యూషన్ బ్లేమ్ చేయకూడదు. సో ఇండివిజువల్స్ అనేది అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక అవినీతికర సమాజం ఒక అవినీతికర రాజకీయ నాయకుడిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి ప్రభుత్వ అధికారిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి జర్నలిస్టును సృష్టించినప్పుడు, ఒక అవినీతి పోలీస్ అధికారిని సృష్టించినప్పుడు, ఒక అవినీతి న్యాయాధికారిని ఆ జడ్జిలను ఎందుకు సృష్టించదు? సో అతీతంగా ఉండలేదు. మద్రాస్ హైకోర్టు చెప్పింది కరెక్ట్. కానీ దాని ఆధారంగా మొత్తం జ్యుడిషియరీని అవమానించే రీతిలో, మొత్తం పోలీసుని అవమానించే రీతిలో, మొత్తం పొలిటికల్ సిస్టమ్ని అవమానించే రీతిలో ఎవరూ మాట్లాడకూడదు. ఒక ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీ, ఇన్స్టిట్యూషనల్ ఇమేజ్ ఈజ్ ఫార్ సుపీరియర్ దెన్ ఇండివిజువల్. అందువల్ల వ్యవస్థలను తప్పుపట్టకూడదు, వ్యవస్థలను లోపాలను తప్పుపట్టాలి, లోపాలున్న వ్యక్తుల్ని తప్పుపట్టాలి. అదే మద్రాస్ హైకోర్టు చేసింది, చాలా మెచ్చుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మా న్యాయ వ్యవస్థలో అవినీతే లేదు, మేము అంతా అద్భుతం అన్నారు అనుకో. ప్రజల అనుభవం అది కాదు కదా. ప్రజల అనుభవం భిన్నంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? న్యాయ వ్యవస్థ ఓవర్ రియాక్ట్ అవుతుంది, తనను తాను డిఫెండ్ చేసుకోవటానికి పౌరుల దృష్టిలో చిన్న చూపిస్తుంది. సో ఈ రకంగా బహిరంగంగానే మాట్లాడడం ద్వారా న్యాయ వ్యవస్థ పైన మన గౌరవం ఇంకా పెరుగుతుంది, 100 రెట్లు పెరుగుతుంది కదా.